రాష్ట్రంలో రేపటి నుంచి చలి కాస్త తగ్గే అవకాశం ఉందని తెలిపారు ఐఎండీ అధికారులు. ఉత్తర భారత్ నుంచి వీస్తున్న గాలులు దిశను మార్చుకున్నాయని, దీంతో ఉష్ణోగ్రతలు పెరగొచ్చని చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం 2-3 డిగ్రీలు తగ్గుతుందన్నారు. అలాగే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. 22వ తేదీ నాటికి ఆవర్తనం అల్పపీడనంగా, 24వ తారీఖు నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఇక చలి తీవ్రత ఆవర్తనం ప్రభావంపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి. దాదాపు సింగిల్ డిజిట్స్లో కూడా మనకు చలికి సంబంధించి కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మరి ప్రస్తుతం చలికి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. మరి ఈ అల్పపీడనం బలపడే అవకాశం ఉందా, ఒకవేళ బలపడితే తెలంగాణ రాష్ట్రం మీద ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా లేదో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్, ప్రస్తుతం చలి గురించి మాట్లాడుకున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి కూడా చలి తీవ్రత పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు సింగిల్ డిజిట్ లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ప్రస్తుతం చలికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి సార్? మనకి గత 5-6 రోజులు బట్టి కూడా తెలంగాణలో బాగా కోల్డ్ వేవ్ లాంటి సిచ్యుయేషన్స్ ప్రివేల్ అవుతున్నాయి. మనకి అన్ని ఏరియాస్లోనూ కూడా, ముఖ్యంగా నార్త్ తెలంగాణ ప్రాంతంలో బాగా సివియర్ కోల్డ్ వేవ్ లాంటి సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి. దీనికి కారణం మనం అనుకున్నట్టుగానే ఇటు ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న కంటిన్యూస్ చలిగాలులు, అలాగే మనకి క్లౌడ్లెస్ నైట్స్ ఉన్నప్పుడు ఈ రేడియేషన్ కూలింగ్ వల్ల మనకి పగటిపూట కూడా మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా తక్కువే ఉన్నాయి. ప్రస్తుతం 29 నుంచి 30 డిగ్రీలు ఆ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. సో పగటిపూట వచ్చినటువంటి స్వల్ప ఉష్ణోగ్రత కూడా రాత్రిలప్పుడు క్లౌడ్లెస్ నైట్ ఉన్నప్పుడు ఈ రేడియేషనల్ కూలింగ్ అని మళ్ళీ ఈ భూభాగం చల్లబడిపోతూ ఉంటుంది. దానివల్ల ప్లస్ మనకి ఉత్తర భారతదేశంలో అంతా కోల్డ్ వేవ్ నడుస్తుంది. అక్కడి నుంచి మనకి కంటిన్యూస్ చలిగాలులు కూడా వీస్తుండటం వల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మనం సివియర్ కోల్డ్ వేవ్ సిచ్యుయేషన్ ఇటు ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు ఆ ప్రాంతంలోనూ, అలాగే మనకి పశ్చిమాన ఉన్నటువంటి మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి ప్రాంతంలో కూడా 10 డిగ్రీలు బిలో మనకి గత 5-6 రోజులు బట్టి టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయండి. అయితే రేపటి నుంచి మనకి ఇప్పుడు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే సూచన ఉంది. దీని ద్వారా మనకి ఏంటంటే ఈ ప్రస్తుతం ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న గాలుల యొక్క దిశ మారి మనకి తూర్పు అలాగే ఆగ్నేయ దిశ నుంచి గాలుల దిశ మారే అవకాశం ఉంది రాగల 2 రోజుల్లో. ఈ దిశ మారడం వల్ల మనకి కొంత తేమ గాలులు అనేటివి భూభాగం మీదకి రావడం వల్ల కొంత క్లౌడీనెస్, అట్లాగే మనకి ఉత్తర భారతదేశం నుంచి వచ్చే చలిగాలు కూడా కొంచెం కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. సో రాగల 2 రోజుల్లో కొద్దిగా స్వల్పంగా పెరిగే టెంపరేచర్లు 3వ రోజు నుంచి కొంచెం ఎక్కువగానే పెరిగి ప్రస్తుతం మనకి నార్మల్ టెంపరేచర్ రేంజ్ 14 నుంచి 18 డిగ్రీల వరకు ఉంటుంది. ఒక 3వ రోజు 4వ రోజుకి మనకి రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు అన్నీ కూడా 14 నుంచి 18 డిగ్రీలకి చేరుకునే అవకాశం ఉంది. ఓకే సార్, ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి ఏ జిల్లాల్లో మనకు అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ఏ విధంగా ఉంది, దాంతోపాటు పొగ మంచుకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి సార్? ఈరోజు మనకి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 9 నుంచి 16 డిగ్రీలు 17 డిగ్రీల వరకు మనకి టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. ఈ 9 డిగ్రీల లోయెస్ట్ టెంపరేచర్ మనకి మెదక్ డిస్ట్రిక్ట్, అలాగే మన సిటీ శివారు ప్రాంతమైనటువంటి ఈ పటాన్ చెరువు ప్రాంతంలోనూ రికార్డ్ అయింది. సో అలాగే మనకి నార్త్ తెలంగాణలో కూడా ఇంకా 10 డిగ్రీలు 11 డిగ్రీల ప్రాంతంలో ఉన్నాయి. మన సెంట్రల్ తెలంగాణ, మన హైదరాబాద్లో 14 డిగ్రీస్, సిటీ లోపల 14 to 15 డిగ్రీస్. మనకి సిటీ శివారు ప్రాంతాలకు వెళ్ళినట్టయితే ఒక 2-3 డిగ్రీలు తక్కువగా 10 నుంచి 9 డిగ్రీలు ఈ ప్రాంతంలో కూడా మనకి రికార్డ్ అవ్వడం జరిగింది. ఇక వర్షాలకు సంబంధించి ఏదైతే అల్పపీడనం కొనసాగుతుందని చెప్పారో, ప్రస్తుతం దాని స్టేటస్ ఏ విధంగా ఉంది సార్, ఎక్కడ కొనసాగుతుంది, దాంతోపాటు రానున్న రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందా, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం మనకి ఈరోజు ఉదయానికి ఇటు మన పోర్ట్ బ్లేయర్ సమీపంలో మలక్కా జలసంధి అంటాము, మలక్కా స్ట్రెయిట్ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత బలపడి ఈ నెల 22వ తారీఖు నాటికి మనకి ఈ దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలో
ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రాంతం మరింత బలపడి ఇటు మనకి ఉత్తర వాయువ్య దిశగా మన కోస్ట్ వైపు ప్రయాణం చేసి 24వ తారీఖు నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ 24వ తారీఖు వాయుగుండం మారిన తర్వాత ఇది తీరాన్ని ఎక్కడ దాటుతుందన్నది ఇప్పుడు ప్రస్తుతం అంత స్పష్టత లేదు. మేబీ మనకు తమిళనాడు తీరం నుంచి ఒరిస్సా తీరం మధ్యలో దాటుతుందని ఇప్పుడు బ్రాడ్గా మనకు తెలుస్తుంది. కానీ ఇది సిస్టమ్ ఫామ్ అయిన తర్వాత 22వ తారీఖుకి ఇది అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీని గురించి ఇది ఎక్కడ దాటుతుంది, దీని గమనం ఎట్లా ఉంటుంది అన్నది మనకి కొంచెం స్పష్టత వస్తుంది. తెలంగాణలో వర్షాలు కురిసే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? మనకి ఇది సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మొన్న మెంథా తుఫాన్ తాకినట్టుగా ఇటు కాకినాడ ఆ ప్రాంతంలో మచిలీపట్నం ఆ ప్రాంతంలో తాకినట్టయితే ఎక్కువగా తెలంగాణకి ఎఫెక్ట్ ఉంటుంది. ఇది బాగా ఒడిశా వైపు ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయినా లేదంటే తమిళనాడు వైపు వెళ్ళిపోయినా మనకి ఓన్లీ క్లౌడీనెస్ను లైట్ రైన్స్కి అవకాశం ఉంటుంది. అయితే ఈ సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తాకినట్టయితే అది తెలంగాణ మీదుగా కానీ లేకపోతే తెలంగాణకు ఆనుకుని కానీ ప్రయాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశంలో అయితే మనకి తెలంగాణలో మళ్ళీ విస్తృతంగా రెయిన్ పడే అవకాశం ఉంటుంది. దీని గురించి మరింత స్పష్టత మనకి ఒక 2-3 రోజుల్లో వస్తుంది. ఇక రానున్న 2-3 రోజులు మాత్రం మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా మనకు టెంపరేచర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా మనకు బంగాళాఖాతంలో ఈ నెల 22 తారీఖున ఒక అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రాంతం మరింత బలపడి 24 తారీఖున వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ వాయుగుండం కూడా మనకు సైక్లోన్ అంటే తుఫానుగా కూడా మారి ఒకవేళ మనకు తమిళనాడు నుంచి ఇటు ఆంధ్ర ఒడిశా వరకు కూడా తీరం దాటే అవకాశం కనిపిస్తా ఉంది. తమిళనాడు వద్ద తీరం దాటినా లేదంటే మనకు ఒడిశా దగ్గర తీరం దాటినా తెలంగాణ మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండబోదని చెప్పేసి, ఒకవేళ ఈ తుఫాను ఏదైతే ఉందో ఈ తుఫాను వచ్చేసరికి కూడా సెంట్రల్ ఏపీ దగ్గర అంటే విశాఖపట్నం సెంట్రల్ ఏపీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీరం దాటితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో దాని తీరాన్ని దాని గమనాన్ని బట్టి తెలంగాణ మీద మనకు ఎఫెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి రానున్న రోజుల్లో తెలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే చలి తీవ్రతనైతే వచ్చే 4-5 రోజుల పాటు తగ్గుముఖం పట్టి టెంపరేచర్స్ అయితే పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సాయితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.